అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అర్థమే తెలియకపోయింది నాకు అప్పుడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లకు మరి తెలుసో తెలియదో కానీ ఆరోగ్యమే మహాభాగ్యము అనగా ఈరోజు ఎన్ని సిరులు ఉన్నా, ఎంత నీకు హై పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా నీకు ఆరోగ్యము లేకపోతే అదంతా కూడా శూన్యమే. మరి ఈరోజు దేవుడు నీకు మంచి ఆరోగ్యమును, క్షేమమును నీ కుటుంబానికి దేవుడు ఇచ్చునుగాక. నీ కుటుంబంలో దేవుడు మేలు చేయునుగాక. మరి దేవుడు చెప్తున్న మాట ఈరోజు ప్రియకుమార, ఎలాంటి బలహీనతతో ఉన్నావేమో, ఎలాంటి బాధతో ఉన్నావేమో, ఏ సమస్యతో బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఈరోజు నీ కుటుంబానికి ఆయన క్షేమాన్ని దయచేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఆయన నెమ్మదిగా అనుగ్రహించబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి మాంత్రిక విద్య కానీ, చేతబడి క్రియ కానీ, మరి నీకున్నటువంటి ప్రతి పరిస్థితులను కానీ ఆయన తీసివేయబోతూ ఉన్నాడు. నీకు ఆయన క్షేమాన్ని దయచేయబోతున్నాడు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళాలి. దేవా, ఇదిగో నేను నమ్ముచున్నాను, ఈరోజు ఆదివారము నీ యొక్క మరి దినంలో నేను ఉంటున్నాను ప్రభా, నీ వాక్యాన్ని నా యొక్క హృదయంలో పదిలపరచు. ఈరోజు నా కుటుంబానికి నువ్వు క్షేమం దయచేయబోతున్నావయ్యా. నేను ఏదేదో ఆలోచిస్తున్నాను, ఎప్పుడు కూడా రోగముతోనే ఉంటున్నాను, ఎప్పుడు బలహీనతతో ఉన్నాను, అనేకమైన నిందలతో ఉంటున్నాను, అనేకమైన అప్పుల సమస్యతో ఉంటున్నాను, అనేకమైన బలహీనతతో ఉన్నాను, అనేకమైనటువంటి అవమానాల మధ్య ఉంటున్నాను. కానీ ఈరోజు నాకు నీ యొక్క మందిరంలో నాకు క్షేమాన్ని దయచేయబోతున్నావయ్యా. హల్లెలూయా. ఆయన వాక్యము మన హృదయంలో నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యము మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఆయన వాక్యము మనం సవరిస్తుంది. దేవుడు చెప్తున్న